హలో హాయ్ అండి. ఇదిగోండి శ్రీ మాతా నిమిషాంబిక టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదిగోండి నేను రూట్ చూపిస్తున్నాను చూడండి. ఇలా బోడుప్పల్ అండి, ఇది బోడుప్పల్ నిమిషాంబిక టెంపుల్ అంటే కొంచెం లోపలికి వస్తే తెలిసిపోతుందండి అడ్రస్. మనం నిమిషాంబిక టెంపుల్ బోడుప్పల్ అని లైవ్ లొకేషన్ కొడితేనండి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి. మేము పిర్జాద్ గోడలో ఉంటామండి. మాకు కరెక్ట్గా 20 మినిట్స్ అయితే వెళ్ళిపోతామండి. టెంపుల్కి దగ్గరగానే ఉంటామండి. చూసేయండి, ఇగోండి లోపలికి ఉంటుందండి ఇది టెంపుల్ అయితేనండి. కొంచెం మొత్తం మీకు ఇగోండి దారి అంతా పెడుతున్నాను చూడండి. చాలామంది అయితే ఇవాళ ఫ్రైడే కాదండి, చాలామంది అయితే వెళ్తున్నారండి. చాలామంది అయితేనండి మొక్కులు మనము అనుకున్న మొక్కు తీరితేనంటండి 108 ప్రదర్శనలు చేయాలటండి. అది చాలామంది 108 ప్రదర్శనలు అయితే చేస్తున్నారండి. కాకపోతే ఇక్కడ ఏమిటంటేనండి మనకి టికెట్స్ కానివ్వండి, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ డబ్బులు అడగడం కానివ్వండి, టెంపుల్లో అయితే ఏం లేదండి. మనం మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చండి. మనం ఏమన్నా అర్చన చేయించుకుంటే అర్చన టికెట్ అయితే తీసుకోవచ్చండి. అంతే తప్ప ప్రతిదానికి టికెట్స్ అయితే లేవండి. బాగానే ఉందండి. కాకపోతేనండి ఆడవాళ్ళు మట్టుకండి కంపల్సరీగా జడ వేసుకుని రమ్మంటున్నారండి. జడ లేకపోతే లోపలికి ఎలవ్ చేయట్లేదండి. బయట మనం జడ అల్లుకొని రబ్బర్ బ్యాండ్ పట్టుకుని లోపలికి అయితే వెళ్ళాలండి. చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు, తల ఎరబోసుకుని వెళ్ళకూడదని. ఇక్కడేనండి కొబ్బరికాయలు అవి తీసుకున్నామండి. అక్కడే చెప్పులు పెట్టుకోవడం అన్నీ ఇంకా అన్నీ దేనికి కూడా మనం ప్రతిదానికి డబ్బులు అయితే వసూలు లేదండి. టెంపుల్ మనకి బండి పార్కింగ్ అని ఏం లేదండి. అమ్మవారి ఇదేనండి టెంపుల్. ఇలా లోపలికి వెళ్ళిపోవాలండి మనం. ఇలా అయితే వెళ్ళిపోతున్నాము. చాలా జనం అయితే ఉన్నారండి. నిమిషాంబిక టెంపుల్ అంటే మనం ఒక్కసారి అండి మనం ఏదైనా కోరుకుంటే ఒక నిమిషంలో తీరుతుందటండి అని అంటున్నారండి. అమ్మవారి గురించి చాలామంది చెప్తుంటేనండి మేము 4 సంవత్సరాలు మట్టి అక్కడే ఉన్నాం కానండి, 4-5 సంవత్సరాలు. కానీ ఈ టెంపుల్ వరకు మాకు ఎప్పుడూ తెలవలేదండి, బయట వాళ్ళ ద్వారానే తెలిసిందండి. అందుకని నాకు ఇప్పుడు వెళ్ళడానికి ఇప్పుడు తీరిక అయిందండి. ఇప్పుడు వెళ్తున్నానండి నిమిషాంబిక టెంపుల్కి. కాకపోతే అస్సలు ఖాళీ లేదండి. అగో చూడండి, మనకి బాలాజీ టెంపుల్ చూడండి చిలుకూరులోనండి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే చూడండి అలాగే ఉంటుందండి చిన్నగా. చుట్టూరు అయితేనండి 108 ప్రదర్శనలు చేస్తున్నారు అందరూ. ఎలా అంటే అలా గుద్దేసుకుంటున్నారండి. అక్కడికి మైకుల్లో చెప్తున్నారండి, దొంగలు ఉంటారు జాగ్రత్త, బంగారం జాగ్రత్తగా చూసుకోండి, మీ వాలెట్లు జాగ్రత్తగా చూసుకోండి అని. చాలా అసలు చాలా రద్దీగా ఒక తిరునాళ్ళు జరిగినట్టుందండి. నేను మాకు ఊర్లోనే తిరునాళ్ళు ఇలాగే జరుగుతుందండి. ఒకసారి కానీ ఊరంతా వెళ్ళిపోతాం చూడండి, తిరునాళ్ళకి అలాగే ఉందండి. కాకపోతే ఇంకోటి మేము అర్చన టికెట్ అయితే తీసుకున్నామండి. అర్చన టికెట్ తీసుకుని అండి మేమైతేనండి 3 సార్లు అయితేనండి ప్రదర్శనలు చేసామండి. మేము ఇప్పుడైతే కోరుకున్నానండి, నా కోరిక తీరగానేనండి నేనైతేనండి 108 ప్రదర్శనలు చేస్తాను. మన నిమిషాంబిక టెంపుల్ నాకు మళ్ళీసారి వెళ్ళి నేను వీడియో పెడితేనండి నా కోరిక తీరినట్టేనండి. మీరు చూడండి కంపల్సరీగాని. నేనైతే కోరుకుని వచ్చానండి అమ్మవారి దగ్గర. నెరవేరుతుందా లేదా నా నిమిషాంబిక అమ్మవారి దైవ అండి. లైన్ చూస్తారండి, మన టికెట్ తీసుకున్నాక అమ్మవారి లోపల ఉంటుందండి. కాకపోతేనండి కొంచెం వీడియో అయితే తీయనివ్వట్లేదండి. ఈరోజు చాలామంది ఉన్నారు, వీడియో వల్ల అందరూ ఆగిపోతారని తీయొద్దని అయితే చెప్పారండి. అగో చూడండి, అమ్మవారిని నేను అలా దగ్గరగా తీయడానికి కుదరలేదండి. చూడండి, నేను చూపించిన వీడియోలో కొంచెం ఆఫ్ చేసుకుని అయితే వీడియో చూడండి. ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, వీడియో మొత్తం చూడండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయండి గుడి యొక్క. చూడండి ఇలాగానండి మనం ఇలా లైన్లో వెళ్ళిపోతేనండి మనం అర్చన చేయించుకున్నాకనండి మనకి అమ్మవారికి ఇది ఆ హారతి అయితే ఇస్తారండి. హారతిని తీసుకొచ్చండి మనకు చూపిస్తారండి. మనం హారతి మొక్కుకుని బయటకు వచ్చేస్తామేనండి. ఇక అక్కడేనండి సీతాదేవి రావులవారి టెంపుల్ ఉందండి. ఇక్కడ ఫస్ట్ వినాయకుని పెట్టారండి, వినాయకుడి తర్వాత సీతారాములను పెట్టారండి. వీళ్ళ ప్రదర్శనలో చేయడానికి వీలుగా లేదని కొద్దిగానంటండి ప్రదర్శనలు ప్రత్యేకించి గుడి చుట్టూ కొంచెం ఏదో కడతారటండి, దానికైతే డబ్బులు వసూలు చేస్తున్నారండి. నేను కూడా అయితేనండి నాకు తగ్గ సందాన్ని నేను ఇచ్చానండి. ఇంకోటి ఇక్కడ వినాయకుడు ఉన్నాడు చూడండి, సందాలు రాయించుకుంటున్నారండి. పక్కన వినాయకుడు అండి, ఒక పక్కనేమో అండి రావులవారు సీతాదేవి లక్ష్మణుడు ఉన్నాడండి, ఒక పక్కనేమో అండి శివుడు అండి. మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ. గజస్తంభం అదిని చాలా మంచిగా అనిపించిందండి. కాకపోతే అస్సలు ఖాళీ లేదండి, వెళ్ళాం. కానీ ఈసారి ఎప్పుడైనా సరే అండి వెళ్ళేటప్పుడు నేను అన్నీ క్లియర్గా అయితే మీకు వీడియో తీసి పెడతానండి. ఈరోజు అయితే అసలు ఖాళీ ఉండదటండి. చూడండి
ఇంకోండి సాయిబాబా చాలా అందంగా ఉన్నాడు. సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, ఇంకో నాగదేవతలు అయితేనండి మస్తు ఉన్నాయండి. ఇంకోండి లింగం. అన్నీ ఆ గుళ్ళలో నిమిషాంబిక ఉన్న చోటేనండి అమ్మవారు మయంగా ఉంటుంది చుట్టూరు. ఇంకోండి ఆంజనేయ స్వామి అండి. మనకి గుళ్ళు అన్నీ ఉన్నాయండి, కాకపోతే టెంపుల్ లోపల మటుకు చిన్నదేనండి. ఇంక ఇలాగ చూసారండి, అసలు ఈ గుడి చుట్టూ ఇలా లోపల నుంచి ఇలాగండి. మనం లోపల కొబ్బరికాయ ఇచ్చేసాం కదండి, బయట అయితే ప్రసాదం ఇస్తారండి. నేను లోపల కొబ్బరికాయ ఇచ్చేసానండి. బయట మనం వచ్చేసరికి ఇంకొన్ని ప్రసాదం ఇలా పెడుతున్నారండి. ఇక్కడ పులిహారం కూడానండి దేవుడు వాళ్ళే పంచుతున్నారండి. ఇంకా అక్కడ నుంచి అంటే ఇలా ముందు ఉంటుందండి మనకి అమ్మవారు దుర్గాదేవి మందిరం ఉంటుందండి. అక్కడికి కూడా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి, మేము కూడా వెళ్ళామండి. ఈ నిమిషాంబిక టెంపుల్ ఎదురుగుండానే దుర్గామాత టెంపుల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది అది కూడానండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. దాంతోపాటు కానీ ఇంకొన్ని లోపలికి అయితే ఇలా వెళ్ళిపోవాలండి. ఇదిగోండి ఇక్కడేమో బయట శివుడు ఎదురుగా ఉన్నాడండి. ఇంకొన్ని లోపలికి అయితే ఇలా వెళ్ళాలండి, అమ్మవారి గుడికి లోపలికి. దుర్గాదేవి అండి ఇవిడి మంచిగా చూసారండి. దుర్గాదేవి చాలా అందంగా అయితే అమ్మవారు చాలా అందంగా కనబడుతున్నది. మనం ఇలా వెళ్ళండి, అమ్మవారికి అయితే దర్శించుకుని కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు కొట్టేసుకునండి. ఇలా లైన్లోకి వెళ్ళిపోతేనండి మన పూజారి గారు అయితేనండి మన శతకోపం పెట్టండి ప్రసాదం అయితే ఇస్తున్నారండి. తీర్థం అయితేనండి తీర్థం తాగేసండి మనం అలా టెంపుల్లోంచి ఇలా బయటకు రావాలండి. చూడండి అమ్మవారు ఎంత అందంగా కనబడుతున్నారు. గ్రీన్ కలర్లోని శారీలోని గ్రీన్గా మంచిగా అందంగా ఉన్నారు. ఇక్కడ కూడా వీడియో తీయొద్దనే చెప్పారండి. నేను కొంచెం రిక్వెస్ట్ చేసి అయితే వీడియో తీసానండి. కానీ ఉత్తప్పుడు అయితే తీసుకొచ్చాటండి. చూసారా, మన పంతులు గారు ఇలాగ మమ్మల్ని అయితే ఇలాగ ఆశీర్వదించారండి. ఈరోజు అలా వెళ్ళి ఇంక అన్ని అమ్మవారి టెంపుల్ అయితే దర్శించుకున్నామండి. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తానండి. ఇక్కడ మనకి ఒక చెట్టు, అదే వేప చెట్టు అండి, రాయి చెట్టు రెండు కలిసి ఉన్నాయండి. చాలా బాగుంది. దాని కింద ఏమో నాగదేవతలు ఉన్నారండి. ఈ నాగదేవతలకు చాలామంది పిల్లలు అది పుట్టాలని అయితే పూజ చేస్తారు కదండి. పిల్లలు లేని వాళ్ళు అది ఎక్కువ దీపాలు అయితే కొనుక్కొచ్చి వెలిగిస్తున్నారండి. మనం కూడా చేయొచ్చండి. పిల్లలు ఉన్నవారు కూడా దండం పెట్టుకోవచ్చట. అన్ని దీపాలు అవి వెలిగించవచ్చు. కానీ ముఖ్యంగానే చాలామంది వాళ్ళు అలాగే వెలిగిస్తున్నారండి. ఇక్కడ మంచిగా అనుకున్నది కూడా నెరవేరుతారటండి. మనం ఇక్కడ సంతానం, మన సుబ్రహ్మణ్య స్వామి అంటే నాగదేవత అంతేనండి, సంతాన దేవత కదండి. ఇంకోండి ఇలాగా అయితే ఇక్కడ నేనైతేనే ప్రదర్శనలు చేసింది నాగదేవతకి అయితేనండి మొక్కుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి అయితేనండి కొద్దిసేపు అండి గుళ్ళో అయితే కూర్చున్నామండి. చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ దగ్గరగా ఉన్నాం కానీ ఎప్పుడూ రాలేదండి ఇలాగా. మాకు ఇక్కడ కూడా టెంపుల్స్ ఎక్కువగానే ఉంటాయండి ఉప్పల్లోని. ఇది బోడుప్పలో ఇక్కడ వేరే వాళ్ళు చెప్తేనే వెళ్ళానండి. చాలా బాగా అనిపించిందండి, నాకు మంచిగా అనిపించిందండి. అందుకే వీడియో తీసి మీకు పెడుతున్నానండి. మీరు కూడా విజిట్ చేస్తారేమో అని నిమిషాంబిక అమ్మవారిని. మన కోరికలు అయితే నిమిషంలోని తీరుతాయంటండి. కనీసం నిమిషంలో తీరకపోయినానండి మనం అనుకున్న ఎప్పటికైనా నెరవేరితే అంతే చాలు కదండి అని అయితే వచ్చామండి. చాలా బాగా మంచిగా అనిపించింది. చూడండి మొత్తం జనం అయితే చాలామంది ఉన్నారండి. అస్సలు ఖాళీ లేదండి. అందరూ గుద్దుకున్నట్టేనే ఉన్నారండి. అసలు ప్రదర్శనలు అయితే చేయడానికి లేదండి, ఆపేస్తున్నారండి. 108 ప్రదర్శనలు చేసేవాళ్ళు కాసేపు ఆగి చేయండి అంటున్నారు. అసలు అంత ఖాళీ లేకుండా ఉందండి టెంపుల్ అయితే. అమ్మవారిని మంచిగా తీయలేకపోయానండి వీడియో. అంగోని మీరే చూడాలి. వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. మరి మీరు కూడా వెళ్ళి ఆ నిమిషాంబిక అమ్మవారిని మొక్కుకోండి. మీకు ఏమన్నా జరగాలి, అది కూడా మనం వల్ల కాకపోతే దేవుడికి మొక్కుకోవాలండి.